HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో బంగారం షాపులో దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 12 లక్షల విలువైన బంగారం స్వాధీనం. గత నెలలో ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో గల శ్రీకృష్ణ సాయి జ్యువెలర్స్ షాప్ నందు దొంగతనానికి పాల్పడి సుమారు 80 గ్రాముల బరువైన 35 జతల చెవి దిద్దులను ఎత్తుకెళ్లిన గొర్రెల సత్యనారాయణ సన్నాఫ్ త్రిమూర్తులు వయసు 35 భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాను ఈరోజు 10:45 గంటల ప్రాంతంలో మార్కెట్ యార్డు సమీపంలో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 30 జతల చెవిదిద్దులను మరియు 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్టు సమయంలో అతనితో పాటు చోరీ సొత్తు కొనడానికి వచ్చిన కంచర్ల సాయి సుధీర్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు, వయసు 36, నల్లచెరువు గుంటూరులో అరెస్ట్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్నతనం నుండి విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే పదుల సంఖ్యల జిల్లాలలో 30కి పైగా కేసులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. గొర్రెల సత్యనారాయణ అనే వ్యక్తి మీద కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసు ఉన్నది. ఇతను కేవలం బంగారం షాపులోనే దొంగతనానికి టార్గెట్గా ఎంచుకుంటాడు. యజమానులు భోజనం చేసే టైంలోనూ అలానే ఏదో ఒక ఐటెం కావాలని వాళ్లని అటెన్షన్ డైవర్ట్ చేసి అక్కడ అరలో ఉన్న జ్యువెలరీ బాక్సులను తనతో తెచ్చుకున్న కర్రల బ్యాగులో పెట్టుకుని క్షణాలలో అక్కడ నుండి మాయమవడం ఇతనికి అలవాటు. అలా చోరీ చేసిన సొత్తును వివిధ మార్గాల ద్వారా అమ్మి విలాసాలు చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో గత నెలలో ఉయ్యూరు షాపులో దొంగతనానికి పాల్పడగా సీసీ కెమెరాలు ద్వారా అతనిని గుర్తించి నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. కావున బంగారం వర్తకులు అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. భోజనానికి వెళ్ల సమయంలో షాపు వదిలి పెట్టకూడదని, అలానే షాపులోని అరలకు సరైన లాక్ సిస్టమ్ ఉండాలని, సీసీ కెమెరాలు కూడా లోపల బయట కవర్ అయ్యేలా చూసుకోవాలని గన్నవరం డీఎస్పీ శ్రీ చలసాని శ్రీనివాస్ గారు తెలియజేశారు. ఈ కేసు ఛేదనలోనూ ముద్దాయిలను పట్టుకొని రికవరీ చేయడంలోనూ పాత్ర పోషించిన సిసిఎస్ సి గోవిందరాజు గారిని, ఉయ్యూరు పట్టణ సి రామారావును అలాగే సిబ్బందిని ఆయన అభినందించారు. 12వ తారీఖున 12 నెలలో ఉయ్యూరు మార్కెట్ సెంటర్లో శ్రీకృష్ణ సాయి జ్యువెలర్ షాప్ నందు దొంగతనం జరిగి 80 గ్రాముల యొక్క వెయిట్ ఉన్న ఉంగరాల బాక్సులు మిస్ అయ్యి అది దానిలో షాప్లోకి తాళాలు బట్టలు కొట్టి లోపల చాలా మామూలుగా అతను భోజనానికి పట్టుకెళ్ళినప్పుడు యామర్పాటుతో అతనికి బాక్సులు మిస్ అయింది. దాంట్లో సుమారుగా 80 జతలు ఉంగరాలు మిస్ అయింది. అప్పుడు వెంటనే అతను భోజనం చేసిన తర్వాత కొంత టయానికి చూసుకోగా అవి మిస్ అయిన విషయాన్ని గమనించాం. అప్పటి నుంచి ఏంటంటే మన సీసీ కెమెరాలు అతను యొక్క ఫోటోలు అవన్నీ కూడా ఆ టైం నుంచి సర్క్యులేట్ చేసాం అందరికి. కెమెరాలో షాప్లో ఉన్నాయి. తర్వాత అతను ఎటు వెళ్ళాడనే విషయాన్ని కూడా గమనించి మొత్తం ఇదన్నీ కూడా ఆ సీసీ కెమెరాల్లో వచ్చిన ఆ ఫోటోల్ని మన వాట్సాప్ గ్రూపుల్లో, క్రైమ్ గ్రూపుల్లో చేయగా అతని యొక్క ఫలానా అతనని మనకి అప్పుడులోనే పేరు వచ్చింది. దాని తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాని గురించి మనం సాంకేతిక పరిజ్ఞానంతో అతను యొక్క ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఈ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు అతను మనకి ఇక్కడ మన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బ్యాగ్తో వెళ్తూ ఉండగా మనం గుర్తించాం. ఈ మనిషి ఇతను మన ఎదుగుతున్న మనిషి అని చెప్పేసి అనుమానంతో అతను అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ అతను కలిగి ఉన్నాడు. కొన్ని బాక్సులు సుమారు 66 గ్రాములు కలిగిన ఉంగరాలు కలిగి ఉన్నాడు. దీంతోపాటు ఒక 20 గ్రాములకు సంబంధించి అవి ఎక్కడైనా అడిగితే అవి గన్నవరంలో మనకి 2 నెలల క్రితం చేశాడు. అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇలాగే సేమ్ అక్కడ కూడా ఇదే అమ్మతో షాప్లోకి వెళ్ళి అమర్పాటుగా ఉన్నప్పుడు ఇలా ఉంగరాలు తీసుకెళ్ళాడు. అవికి 20 గ్రాములకు సంబంధించిన ఉంగరాలు మనం ఇతని దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది. ఇంక ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక 4 గ్రాముల ఉంగరాలు ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు. అది కూడా
ఆల్రెడీ రికార్డు చూపించాం. దానిలో భాగంగా ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలో పెట్టడానికి సహకరించారో అతను అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గొర్రెల సత్యనారాయణ సన్నాఫ్ త్రిమూర్తులు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఐబీవనం చెందినవాడు. రెండోవాడు ఇప్పుడు ఎవరైతే ఉంగరాలు తాకట్టు పెట్టడానికి సహకరించాడో అతను కంచర్ల సాయి సుధీర్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు. ఇతనిది నల్లచెరువు గుంటూరు. అండ్ ఎందుకంటే ఈ తాకట్టు పెట్టే క్రమంలో వీళ్ళకి ఆధార్ కార్డు మళ్ళీ దొరికిపోతారనే ఉద్దేశంతో మనం ఈ విధంగా వేరే వాళ్ళ ద్వారా పెట్టించాడు. అతను కూడా రిసీవర్ కింద అరెస్ట్ చూపించాము. ఇతని మీద చాలా దొంగతనాలు ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో ఇతను జైలు అనుభవించి వచ్చేసాడు. 30 కేసులు పైగా ఇతని మీద ఉన్నాయి. మన కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరిలో, తెలంగాణలో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా చూపించి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇవి కాకుండా ఒక 20 గ్రాములు గన్నవరం ఉన్నాయి. అవి ఆల్రెడీ రికవరీ చేసాము. ఇక్కడికి తేటలు కూడా కొంత కలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ ప్రతికాముఖంగా ఒక చిన్న ఈ షాప్లో వాళ్ళందరికీ అలర్ట్నెస్ కోసం ఏం చెప్తామంటే, భోజనానికి వెళ్ళినప్పుడు షాప్లో వదిలిపెట్టుకు వెళ్ళకుండా ఎవరో ఒకరు మనుషులు కౌంటర్లో కూర్చుని ఎవరు వెళ్తున్నారు ఏంటి అని కూడా గమనించుకోవడం ఒకటి. తర్వాత ఒక 2-3 వచ్చినప్పుడు ఈ షాపులో ఈ బంగారు వస్తువులు చూపించే క్రమంలో వాళ్ళంతా కూడా ఆ షాప్లో ఉన్న వస్తువులు చూపించే దాంట్లో ఉంటారు. కానీ రెండో వాడు వీడు పక్కన వచ్చిన వాళ్ళు ఏం తీస్తున్నారు ఏంటి అనేది గమనించలేదు. అందుకని ఏంటంటే 2 వ్యక్తులు కానీ 3 వ్యక్తులు కానీ షాపులోకి వచ్చినప్పుడు ప్రతి వాడిని నిశ్చితంగా గమనించి తాళాలు జాగ్రత్తగా వేసుకుని వాళ్ళు అడిగిన దానికి చూపించి మళ్ళీ జాగ్రత్త తాళం వేసుకుని దగ్గర పెట్టుకోకపోతే ఇటువంటివన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఈ షాపులో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కేసులో సిసిసిఐ గారు గోవిందరాజు గారు, ఉయ్యూరు టౌన్ సిఐ గారు రామారావు గారు, ఇంకా ఈ సిబ్బంది బాగా కృషి చేశారు. వీటిని ట్రాక్ చేయడంలో కానీ తర్వాత రికవరీలో కానీ చాలా విశేష ప్రతిభ కనిపించారు. వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు తగిన రివార్డులు ఇస్తామని కూడా ప్రకటించారు.